బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు విస్తృతమవుతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో వార్ రూమ్ నడిపారా? కాంగ్రెస్ నాయకులు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ రవి గుప్తాని కలిసి ఫిర్యాదు చేశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో తనిఖీలు చేయాలని కోరారు. ఫోన్ సంభాషణలు రికార్డు చేసి రాజకీయ నాయకులను, వ్యాపారులను బెదిరించారని, కోట్లు దండుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఏసీబీ, ఈడీతోనూ దర్యాప్తు జరిపించాలని డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు సమ్మిరెడ్డి, బండి సుధాకర్ కోరారు. ఇక కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఫిర్యాదుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ఏం జరుగుతుంది? మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి ఈరోజు డీజీపీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు తుమ్మిటి సమ్మిరెడ్డితో పాటు అదేవిధంగా బండి సుధాకర్ గౌడ్లు కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మనం చూడవచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏంటంటే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ఈ యొక్క ప్రజాప్రతినిధుల ఫోన్లే కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఫోన్లను కానీ ట్యాప్ చేసి భారీ స్థాయిలో నగదును కూడబెట్టుకోవడంతో పాటు వారి బినామీలకు ఆస్తులు సృష్టించినట్టు కూడా ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ అయితే ఈరోజు ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి హుజురాబాద్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఉప ఎన్నిక సమయంలో కూడా అక్కడ మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో కూడా పలువురి ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి ట్యాపింగ్లకు సంబంధించి ఉప ఎన్నికలే కానీ అదేవిధంగా ఎన్నికల సమయంలో జరిగినటువంటి అన్ని ట్యాపింగ్లకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను వెంటనే శిక్షించాలని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడో ఎర్రవల్లిలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఎలక్షన్ వార్ రూమ్ ఉందో ఆ వార్ రూమ్ పైన అంటే మొత్తం ఫామ్ హౌస్ను కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫామ్ హౌస్ పాత్ర ఏంటనేది కూడా క్షుణ్ణంగా విచారణ జరిపిన అనంతరం ఇక్కడ ఫామ్ హౌస్ను కూడా సీజ్ చేసి బాధ్యులైనటువంటి కేసీఆర్తో పాటు అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు వారిపైన చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీస్ శాఖ చర్యలు ఉండాలని చెప్పేసి వారు ఫిర్యాదులో డీజీపీ రవి గుప్తాను అయితే కోరడం జరిగింది. మనం ఇప్పటికే చూడవచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి సహకరించినటువంటి ఒకే కుల సామాజిక వర్గం ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడో తన కుల బంధువులైనటువంటి ఈ యొక్క ప్రణీత్ రావు కానీ అదేవిధంగా సంపత్ రావు చాలామంది ఎవరైతే అధికారులు సహకరించి ఫోన్ ట్యాపింగ్కు వారికి పూర్తి స్థాయిలో అండదండలు అందించడంతో పాటు సహాయ సహకారాలు అందించి ఇటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అని వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి అందరి కూడా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు. సుమారు కొన్ని లక్షల మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ ఉన్నత స్థాయి కమిటీని వేసి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులుగా శిక్షించాలని చెప్పేసి ముఖ్యంగా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి గత ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుల్ని చేస్తూ ఎందుకంటే రాంప్రసాద్, మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పట్ల పోలీసులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది ఇప్పటికి? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కదా. ఇప్పటికే చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్ రావు ప్రతిరోజు వెల్లడిస్తున్నటువంటి ఏదైతే విచారణలో నిజాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా అయితే ఇప్పటికే అధికారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి బాధ్యులను అయితే గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ను బాధ్యుల్ని చేయాలి. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా డిఎస్పీ స్థాయి అధికారులే కానీ అదేవిధంగా ఇటు సివిల్ పోలీస్కి వస్తే సిఐ, డిఎస్పీలు వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు మనం చూస్తే భుజంగరావు కానీ తిరుపతి అన్న కానీ వీరందరూ కూడా కేసీఆర్కు సహకరిస్తూ ఇటు ప్రధాన ప్రతిపక్ష హోదాలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే పూర్తి స్థాయిలో వీళ్ళ ఫోన్లను ట్రాపింగ్ చేసిన నేపథ్యంలో అయితే ట్యాపింగ్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను వెంటనే శిక్షించాలి అని చెప్పేసి అయితే ఈరోజు ఫిర్యాదులో చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా విషయం ఏంటంటే కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అయితే వార్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో వార్ రూమ్ ఆధారంగా కూడా వాళ్ళు అక్కడ వార్ రూమ్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా కేసీఆర్ గతంలో ఇటు సచివాలయానికి రాకపోయినప్పటికీ ఎక్కువ సమయం కూడా ఫామ్ హౌస్లోనే కేటాయించిన సందర్భంలో అయితే అక్కడ ఎలాంటి కార్యకలాపాలు అంటే ఎలాంటి ట్యాపింగ్లకు పాల్పడేటటువంటి అన్ని అంశాలపైన కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.